నల్లగొండ జిల్లా పెద్దసూరారంకు చెందిన గుండె వెంకన్న కూలి పని చేసుకుంటున్న వ్యక్తి తన కూతురు గుండె జ్యోతి కాలేజీలో ఫీజు కొరకై ఎన్నో సంవత్సరాలుగా ఎల్ఐసి పైసలు జమ చేసుకుంటున్న డబ్బులు నల్లగొండ గడియారం సెంటర్లో గల సెంట్రల్ బ్యాంకు నుంచి 80,000 రూపాయలు నగదు డ్రా చేసుకుని తన ద్విచక్ర వాహనానికి ఉన్న డబ్బాలో వేసి భద్రపరుచుకుని తన కూతురు కోసం కాలేజీ బ్యాగు కొనుటకై ప్రకాశం బజార్లోని బ్యాగుల షాపులో తన కూతురి కోసం బ్యాగు కొనుటకై బండిని పక్కకు పార్కు చేసి బ్యాగును కొనుటకై షాపులోకి వెళ్లాడు. వెంకన్నను గమనిస్తున్న దొంగలు సెంట్రల్ బ్యాంకు నుంచి గమనిస్తూ వీరి వెనకానే ఫాలో చేస్తూ వచ్చారు. ప్రకాశం బజార్లో రద్దీ ఎక్కువ ఉందని గమనించి వారి చేతిలో ఉన్న గొడుగును అడ్డుపెట్టి చుట్టుపక్కల కెమెరాలకు చిక్కకుండా ద్విచక్ర వాహనానికి ఉన్న బాక్సు తాళాన్ని గట్టిగా గుంజి అందులో ఉన్న 80,000 నగదును అపహరించుకొని ఫరారయ్యారు. గమనించిన తండ్రి లబోదిబోమంటూ జనసంద్రంలోనే రోదనకు గురయ్యాడు. తన కూతురి భవిష్యత్తును మంచి చేయాలని రూపాయి కూడబెట్టి కొన్ని సంపాదించిన సొమ్మును ఎవరో దొంగలు పథకం ప్రకారం కన్ను వేసి దొంగలించారని బాధపడుతూ విలవిల ఏడ్చాడు. పోలీసులు వెంటనే వారిని పట్టి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సమాచారం అందుకున్న నల్లగొండ 1 టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల గల సీసీ కెమెరాలు పరిశీలించి కేసును నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.